హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మాన్సా భాస్కర్ అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజైతే మనము ఒక మంచి డిష్తో అయితే ముందుకు వచ్చేసామన్నమాట. ఈ ఆకుకూర మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ఆకుకూర తెలిస్తే, ఈ ఆకుకూర కోసం బెనిఫిట్స్ తెలిస్తే మీరు రోజు ఇదే వండుకొని తింటారని చెప్తారు. అండ్ ఈ ఆకుకూర నేమ్ ఏంటి అనేది అయితే నేను వీడియోలో చెప్తాను. ఈ ఆకుకూరని ఫ్రై చేసుకుంటాము, సేమ్ తోటకూర ఫ్రై లాగే సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. అయితే వీడియోలోకి ఇప్పుడు వెళ్ళిపోదాం. ఈ కర్రీకి నేమ్ అయితే చెప్పేస్తున్నా, పొన్నగుంట ఆకుకూర అంటారు. మీకు ఈ పొన్నగుంట ఆకుకూర తెలిస్తే కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఈ ఆకుకూరతోటి ఏ రెసిపీస్ చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి. నాకైతే బాగా తెలిసినంత వరకు ఈ పొన్నగుంట ఆకుకూర ఫ్రై చేస్తారు, లేదంటే పప్పులో వేసుకొని వండుకుంటారనే తెలుసు. ఎక్కువ అయితే మంచిది, హెల్త్కి మంచిది అనేది అయితే ఉట్టిగా ఫ్రై చేసుకుని తింటేనే మంచిది. పప్పులోకి వేసుకునే కన్నా ఫ్రై చేసుకొని తింటేనే చాలా మంచిది. ఎక్కువ వెల్లుల్లి వేసుకొని వండుకుంటే చాలా మంచిది. ఈ కర్రీ యొక్క బెనిఫిట్స్ అయితే నేను చెప్తాను. ఈ ఐస్కి అయితే ఈ కర్రీ చాలా మంచిది. చెప్పాను కదా, కళ్ళుకు చాలా మంచిది అని. అలాగే మన పళ్ళకి, బోన్స్కి, హెయిర్కి చాలా మంచిది అనమాట. ఈ పొన్నగుంట ఆకుకూరలు అనేది ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. హెయిర్కి కూడా మంచిదని చెప్పాను. స్కిన్కి ర్యాషెస్ రావు, మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఏమైనా తినాలి అనే ఆప్షన్స్ వెతుక్కుంటూ ఉంటే ఆకుకూరల్లోని పొన్నగుంట ఆకుకూర అనేది ఆప్షన్గా తీసుకోవచ్చు. అండ్ మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి ఎక్కువ ఫోలిక్ యాసిడ్ అనేది డాక్టర్స్ రికమెండ్ చేస్తూ ఉంటారు కదా. ఫోలిక్ యాసిడ్ ఫుడ్ తీసుకోండి, అందులోని చాలా బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది, బేబీ హెల్త్ బాగుంటుంది, మీకు బాగుంటుంది అని చెప్తారు. సో ఈ ఆకుకూర వీకెండ్స్లోని ఒక 2-3 టైమ్స్లో అయినా తీసుకుంటే ఫుడ్లోని చాలా మంచిది. ఫోలిక్ యాసిడ్ ఉండడం వల్ల ప్రెగ్నెంట్ వాళ్ళు తినచ్చు, ఏ ప్రాబ్లం లేకుండా తినచ్చు. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళైతే ఇంక చెప్పనవసరం లేదు, ఇది న్యాచురల్ మెడిసిన్ టైప్గా యూజ్ అవుతుంది. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మరి మీకు ఇచ్చినందుకు నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి అండ్ షేర్ అయితే చేయండి. నెక్స్ట్ ఏ కర్రీ రెసిపీ కావాలనేది కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. లవ్ యూ ఆల్.